ఎవ్రీవన్, సింపుల్గా చికెన్ కర్రీని ఎమ్మీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నదైతే ఇప్పుడు చూసేద్దాం. దానికోసం అయితే ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత జీలకర్ర, దాని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే కొత్తిమీర, కరివేపాకును వేసుకొని మగ్గించుకోండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఉప్పు, పసుపు వేసుకొని మగ్గించుకున్న తర్వాత 2 మీడియం సైజు చిన్ని టమాటాలన్నమాట అవి వేసుకోండి. తర్వాత చికెన్‌ని ఎంత కావాలో అంత అనేది ఇందులో ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇవంతా కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోండి. తర్వాత కారం, ధనియాల పొడి ఉంటే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి. నేను ఫస్ట్ అయితే జీలకర్ర యాడ్ చేసేసాను కాబట్టి ఎయట్లా. కొంచెం వాటర్ దిగిన తర్వాత చికెన్ మసాలా అలాగే కొత్తిమీర, కరివేపాకును కూడా మళ్ళీ యాడ్ చేసుకొని, మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఉంది కదా! ఈ వాటర్ అంతా దగ్గరగా అయిపోయేంత వరకు మనం చికెన్ అనేది కుక్ చేసేసుకుంటా ఉంటే గనక మనకి చికెన్ కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతదనమాట. మనకి వాటరీగా కావాలంటే ఈ స్టేజ్‌లో దించేసుకోవచ్చు. లేదంటే గనక మొత్తం ఎగిర్చుకుంటే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతది. వీడియో నచ్చితే లైక్ చేయండి.